ఈరోజు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు నెల్లూరు మండల హెడ్ క్వార్టర్లో రైతుల పక్షాన రైతు నిరసన దీక్షగా చేస్తున్నాం. ఈరోజు ప్రజా ప్రభుత్వం అనుకుంటూ రైతు బంధు వర్షాకాలం బంద్ చేసి ఈ రోజు కూడా రవి వేసంగి పంట కూడా ఇవ్వకుండా ఆ రోజు ఎన్నికల హామీలో ఎకరాన 15,000 ఇస్తామని చెప్పి కనీసం కేసీఆర్ ఇచ్చిన 10,000 కూడా ఇవ్వకుండా దాటేసుకుంటూ వచ్చిన ప్రభుత్వం ఇది సిగ్గుచేటు. ఈ ప్రభుత్వాన్ని కూలదోసేదాకా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే రైతుల పక్షాన మేము రైతులకు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి ప్రతి 2 పంటలకు రైతు భరోసా ఇచ్చి మేము రైతులను కాపాడుకున్న ప్రభుత్వం కేసీఆర్ది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వం, ఇది రైతుకు వ్యతిరేకమైన ప్రభుత్వం. ఈ రోజు వరకు మొన్న ఇటీవలనే జనవరి 26న మీరు టికెట్ అని మొత్తం ఫోన్లు మోగుతాయి, ఫోన్లు దగ్గర పెట్టుకోరని చెప్పిన రేవంత్ రెడ్డి ఇక్కడ నేను 1,70,000 కోట్లు తెచ్చినని 1,70,000 కోట్లు తెచ్చినని బోకసు ప్రచారం చేసిండే తప్ప ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రైతు ఖాతాల్లో పడలేదు. అరెకరం కాదు 10 గుంటల రైతు కూడా పడలేదు. నువ్వు ఇప్పుడు రైతులకు చేసిన అన్యాయానికి నువ్వు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పక్షాన మీకు డిమాండ్ చేస్తున్నాం. జై 420 ఆమోద తెలంగాణ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని లంగా కోటి మాటలు చెప్పి ప్రభుత్వానికి కొంచెం ద్రోహం చేసింది. ఆడపడుచులకు కూడా 2,500 ఇస్తా అన్నారు. ఆడపడుచులకు కూడా ఏది ఇవ్వలేదు. మా నెల్లికుదురు పక్షాన మండలంలో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏవి కూడా హామీలు ఇవ్వలేదు కూడా. ఇప్పుడు 26వ తారీఖు 26 జనవరి నాడు రైతు బంధు ఇస్తానన్నాడు. ఇంతవరకు కూడా టంగులేదు ఏది లేదు. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమందరం కేసీఆర్కి మద్దతు పలుకుతూ మా కేసీఆర్ అన్ని చేసిండ్రు, రైతునే రాజు చేస్తా అన్నారు. ఏది కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన కాడి నుంచి ఏది కూడా అమలు కాలేదు. అందరికీ తెలిసిన విషయమే. మేము దీన్ని ఖండిస్తున్నాము. ఈరోజు కేటీఆర్ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి నేటికి 420 రోజులు అవుతుంది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజలకు చేరవేయడంలో విఫలమైందని కూడా సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైన వాగ్దానాలను ఇప్పటికైనా నెరవేర్తించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా గాంధీ వర్ధంతి సందర్భంగా నకిలీ గాంధీ పేరు పెట్టుకున్నటువంటి రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు డిక్లరేషన్ల పేరుతోటి ఇలా తెలంగాణ రాష్ట్రంకు ఇచ్చి ఇలా తెలంగాణ ప్రజలను మోసం చేసి 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి చేసినటువంటి సందర్భం లేదు. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటే, కష్టకాలంలో కూడా కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా మా కేసీఆర్ గారు రైతులపైన ఉన్నటువంటి ప్రేమతో రైతు బంధు చేసినటువంటి ఘనత ఇలా కేసీఆర్ గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఈ మోసపూరితమైన మాటలు చెప్పుకుంటూ ఈ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేసి రైతులకు ఏదైతే ఇవ్వాల్సిందో రైతు బంధు 15,000 రూపాయలు ఎకరానికి వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ఒక సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి అదే అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చి మోసం చేసి వెంటనే ఉద్యోగాలు కూడా నిరుద్యోగులకు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు.